ఫ్రెండ్స్ ఈరోజు సరికొత్త ఛానల్తో మీకోసం నవీన్ వచ్చారు. ఏదంటే ఎగ్జిట్ పోల్ 2024 ఏమన్నారో తెలుసుకుంటారు ఫ్రెండ్స్. ఇది అంచనా వేసి చెప్తారు ప్రభుత్వం వస్తుందని. ఎక్కువ కూటమి కొండగానే అంచనా అయితే కూటమి వస్తుంటా అంటున్నారు ఫ్రెండ్స్. మీరు ఇప్పుడు చెప్పలో ఫ్రెండ్స్ అయితే సర్వేస్ కొన్ని ఇటు చెప్పి మనం ఇప్పుడు చెప్పుకుంటాం. అంతకుముందు లైక్ కామెంట్ చేయాలని కోరుకుంటే ఇప్పుడు సర్వే ఏంటంటే ఈరోజు సర్వే యా సర్వే ఎక్కువ ఇచ్చాయో మనం అనేది ఇప్పుడు చూసుకుంటాం ఫ్రెండ్స్. ఫస్ట్ గా చూద్దాకి మనకి పీపుల్స్ పల్స్ సర్వే అనేది టీడీపీకి అనే 115, 125 ఇచ్చింది ఫ్రెండ్స్. నెక్స్ట్ వైసీపీకి అనేది 45, 66 వస్తుంది సీట్లు అనుకుంటుంది. నెక్స్ట్ రైట్ పొలిటిక్ సర్వే ఇది 13, 113 to 120 వరకు టీడీపీ, వైసీపీ 48 to 66. నెక్స్ట్ కేకే సర్వే ఇది అత్యంతంగా యాశాలను చూసింది. ఇప్పుడు కేకేఆర్ అనేది బిగ్ బాగా ఉంటుంది, ఏమో చూడాలి. ఇది మాత్రం 133 to 144 టీడీపీకి, 14 to 24 అనేది వైసీపీకి అంటుంది. నెక్స్ట్ సానిక్య సర్వే 114 to 125 టీడీపీ అంటుంది, 39 to 49 వైసీపీ అంటుంది. నెక్స్ట్ ఇండియా టుడే ఇది 119 టీడీపీకి వస్తుంది, వైసీపీకి 50 సీట్లే వస్తుంది అంటుంది. నెక్స్ట్ న్యూస్ ఎక్స్ సర్వే 125 టీడీపీకి, 49 అనేది వైసీపీకి. నెక్స్ట్ సిఎన్ఎన్ సర్వే ఫ్రెండ్స్ ఇది 140 టీడీపీకి, ఇది 49 వైసీపీకి అంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఏబీపీ న్యూస్ అనేది 125 టీడీపీ, 54 వైసీపీ. నెక్స్ట్ ఇండియా టీవీ అనే సర్వే ఒకటి ఉంది ఫ్రెండ్స్, అదనేది 121 టీడీపీ. నెక్స్ట్ 42 అనేది వైసీపీ. నెక్స్ట్ ఆత్మసాక్షి సర్వే ఫ్రెండ్స్ ఇది అనేది లీగల్ సర్వే. ఇది ఏంటంటే ఎక్కువ వైసీపీకి మద్దతు ఇచ్చే సర్వే ఫ్రెండ్స్. ఆత్మసాక్షి కావచ్చు, సాక్షి కావచ్చు, ఇది అనేది 120 to 133 అనేది వైసీపీకి ఇచ్చింది ఫ్రెండ్స్. ఒక 42 మాత్రము టీడీపీకి ఇచ్చింది ఫ్రెండ్స్. ఇది మాత్రము ఫ్రెండ్స్ ఇలాగా ఈ సర్వేలో ఉన్నాయి ఫ్రెండ్స్. నేను కూడా మీకోసం ఒక లేటెస్ట్ గా సర్వే తీసుకుని వచ్చాను మా ఫ్రెండ్స్ ద్వారా. కొన్ని ఆ ప్రాంతం ఎలాగో ఉందనేసి అది మనం ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్. ఈ సర్వేస్ చూసారు కదా, ఇప్పుడు నా సర్వే ఎలా ఉందో మీరు చూడండి ఫ్రెండ్స్. నేను చాలా మందికి అడిగాను, కొందరు ఫోన్ చేసి కూడా మా ఫ్రెండ్స్కి అడిగాను ఫ్రెండ్స్. కొన్ని ప్రాంతం వాళ్ళకి ఇలాగా చెప్పారు, రెస్పాండ్ అయ్యారు ఫ్రెండ్స్. ఈ పీపుల్స్ రెస్పాన్స్ సర్వే ఫ్రెండ్స్ ఇది. ఈ సర్వే అనేది 95 to 113 సీట్లు టీడీపీకి కూటమికి అనేది వస్తుంది అని చెప్పారు. అందులో 3 లేదా 5 అనేది రావచ్చు, లేదంటే రాకపోవచ్చు. వైసీపీకి చూసుకుంటే 47 to 65 మధ్యన వైసీపీకి వస్తుంది అంటున్నారు. లేదంటే 3 లేదా 5 కూడా ఇక్కడ అనేది మైనస్ అవ్వచ్చు, ప్లస్ అవ్వచ్చు ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ కూటమి కూడా ఈ సంవత్సరం కూటమి అనేది వస్తుందని చాలా మంది విశేషాలు కట్టులోకి చెప్పారు. మన నెక్స్ట్ నేషనల్ సర్వే కూడా మద్దతు ఎక్కువ కూటమికి ఇచ్చింది. మనం అంత చూడాలి ఫ్రెండ్స్. అసలుకి కూటమికి మద్దతు ఎందుకు ఇచ్చింది ఎంతవరకు అనుకుంటే, వైసీపీ నాయకులు ఏమి చేశారంటే కొంతవరకు ఏం చేశారంటే కొన్ని మాఫియాలు తెచ్చారు ఫ్రెండ్స్. మాఫియాల వల్ల నెక్స్ట్ జాబ్ పర్సన్స్ లేరు ఫ్రెండ్స్, జాబ్ తీసుకొని రాలేదు, మెగా తీసుకుని రాలేదు. మద్యపానం అనేది నిషేధం అన్నారు. ఆ మద్యపానం కల్తీ మద్యపానం తెచ్చారు ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇసుక మాఫీ అన్నారు, ఇసుక మాఫీ పోరాసలేదు, ఆ ఇసుక మాఫీ చాలా ఎక్కువ అయింది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇది ఎక్స్ట్రా చెప్పాలంటే చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. దానివల్ల ఈసారి కూటమికి ఎక్కువ మంది వేసినట్టు, ప్రజలు న్యాయం కల్పించినట్టు వేసారు అనుకుంటున్నాను ఫ్రెండ్స్. అందులో ఉద్యోగాలు ఎక్కువ శాతం పోలింగ్ ఈ సంవత్సరం అయ్యింది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఉద్యోగాలు 90% అయితే అందులో 80% కూడా కూటమికి వేస్తారు అంటున్నారు ఫ్రెండ్స్. ఏమైతే కానీ కొన్ని ఏరియాలు ఉంటాయి కదా ఫ్రెండ్స్, అది కాంగ్రెస్ కొంత, వైసీపీ కొంత, కొంత అని కొన్ని ఏళ్ళు ఉంటాయి కదా ఫ్రెండ్స్. నాకు తెలిసినట్టుగా వేరే కొన్ని ఏళ్ళ పరిశీలన అలాగా ఎలా ఉందంటే, ఇప్పుడు మద్దతు టీడీపీ అయితే శ్రీకాకుళం 10 నియోజకవర్గాలు ఉంటాయి, అందులో కూడా టీడీపీ అంటున్నారు. అందులో వైసీపీ. నెక్స్ట్ విశాఖపట్నం 14 ఈరోజు టీడీపీకి వస్తుంది అంటున్నారు ఫ్రెండ్స్. నెక్స్ట్ ఈస్ట్ గోదావరి కూడా, ఈస్ట్ గోదావరి ఒకటి పోవచ్చు కానీ వైసీపీ మిగతా 18 ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి 18కి 18 కాటం చేయించుకుంటుంది కూటమి. నెక్స్ట్ చిత్తూరు, నెల్లూరు ఈ 2. నెక్స్ట్ గుంటూరు, కృష్ణ
ఇవన్నీ 10, 11 లేదా 12 సీట్లతో కూటమి అనేది వస్తుంది. వాళ్ళకనేది 2 సీట్లు అనేది 3లో వెళ్ళిపోతాయి. మనకి ఇక్కడ కర్నూలు నెక్స్ట్ కడప అనేది మైనస్ ఫ్రెండ్స్. రాయలసీమలో కడప అనేది మైనస్, ఎప్పుడైనా మైనస్ కదా ఫ్రెండ్స్. టీడీపీకి అనేది ఈసారి టీడీపీకి మైనస్, వైసీపీకి అనేది మొత్తం అందులో 10 నియోజకవర్గాలు ఉంటే 5 నియోజకవర్గాలు ఫస్ట్గా 9 అనేవి వైసీపీకి వెళ్తుందని నా ఆశీర్వాదం చేశాను ఫ్రెండ్స్. ఇంతవరకు ఈ ఛానల్ చూసిన వరకు నమస్కారం ఫ్రెండ్స్. ఇంకా మీరు సబ్స్క్రైబ్ లైక్లు చేస్తే ఇంకా బాగుంటాయి, ఇంకా మెరుగైన ఛానల్స్ చేస్తానని కోరుకుంటూ అంతవరకు సెలవు ఫ్రెండ్స్.